దువ్వాడ వివాదంలో మరో ట్విస్ట్ ఇది. అక్కవరంలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వాణి వెళ్ళొచ్చు అంటూ టెక్కలి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు దువ్వాడ. మాధురికి ఇంట్లో ఉండే హక్కు లేదని వాణి ఆరోపిస్తోంది. దువ్వాడ ఇంట్లో ప్రత్యక్షమైంది దివ్వల మాధురి. ఇంటి ఓనర్ని నేనే అంటోంది మాధురి. దువ్వాడ ఇంటి దగ్గర మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. ఇంట్లోకి మాధురి వెళ్లడంపై వాణి ఆమె కుమార్తె అభ్యంతరం తెలిపారు. పోలీసులతోటి వాణి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వాణి ఆమె కుమార్తె. గత నెల 8 నుంచే శ్రీనివాస్ ఇంటి ముందే వాణి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ మాధురి దువ్వాడ ఇంటి బాల్కనీలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన వాణి ఆమె కుమార్తె ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించారు. అయితే లేటెస్ట్గా తెలిసిన ఒక విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని మాధురి పేరుతో రిజిస్టర్ చేసినట్టుగా. ఎవరికి పిల్లలు లేరా? ఇలాగే పిల్లలకి రోడ్ల మీద ఉంచుకునే దానికి లోపలికి పంపిస్తే ఇంకేమనాలి? మీరు ఏంటి ఆవిడ వెళ్ళిపోయింది. మీరు సెక్యూరిటీకి పెట్టారు కదా, మీరు పంపించలేదు అంటే ఇదేనా మీ సెక్యూరిటీ? ఎంతమంది ఉన్నారో తెలుసు. ఇప్పుడు నేను వీడియోస్ వాళ్ళ రైట్ లేనప్పుడు మా కాపీ రైట్ కూడా లేదు. మీరు ఇప్పుడు ఆపలేదు అంటే మీరు ఆపలేదు. నిన్ను లోపల రమ్మన్నా మీరు లోపలికి వస్తే వచ్చే వాళ్ళు కూడా మా వాళ్ళే అవుతారు కదా సార్. అన్యాయంగా జరుపుతున్నారు అంటే మీకు శ్రీని గారు పోస్టింగ్ మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఏంటి మీ నాటకము అంటే శ్రీని గారు మీకు తెచ్చారు కాబట్టి మీరు మాకు కొట్టుతున్నారు. కొట్టండి సార్, కొట్టి లాగండి బయటికి. మీరు ఇంకోటి కూడా చేస్తున్నారు. తప్పే కదా తెలుసా? భార్య పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, మీరు వచ్చేమో ఉంచుకున్నామండి లోపల ఉంచారు. మీ పిల్లలకి మీ ఇంట్లో ఇలాగే మీ పిల్లలు మీ భార్య సార్ మీరు ఎంతో తెలివిగా బిహేవ్ చేస్తారు. మాకు తెలియదండి రావు సార్. మరి అదేది తొందరగా వస్తే ఎన్ని నెలల నుంచి బయట పురుగులతోని